హాయ్ ఎవ్రీబడి. ఇప్పుడు అందరికీ ఏంటంటే అడ్జస్టబుల్ యాంకిల్ వెయిట్స్ లేదా రిస్ట్ వెయిట్స్ అని ఉంటాయి. అంటే ఏంటి అసలు? ఇగో ఇది ఇట్లా అంటే మీరు చూస్తే ఇక్కడ బార్స్ లాగా ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే డిఫరెంట్ బార్స్, ఒక్కొక్కటి ఒక్కొక్క వెయిట్ ఉంటుంది. యూజువల్లీ మనకి ఏంటంటే ఆన్లైన్ 1 to 5 kilos దొరుకుతాయి. కిలో 2, 3, 4, 5. ఇవి ఎందుకు? గ్రేడెడ్ రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్. ఇది చేయటం వల్ల ఏంటంటే కండరాలు గట్టిపడతాయి. ఏ జాయింట్స్కి వాడుకోవచ్చు. ఇప్పుడు మీరు చెయ్యి చూస్తే ఉదాహరణకి చెయ్యి భుజము. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఇప్పుడు మనం చేతి చుట్టూ ఇప్పుడు మణికట్టుకి కానీ చేతికి కానీ కట్టుకుంటాము. కట్టుకొని ఏంటంటే ఆ వెయిట్స్ని ఎత్తుతుంటాము. ఎత్తడం వల్ల మనకి కండరాలు గట్టి పడుతుంటాయి. సో దాంతో ఏంటంటే వాల్యూమ్ బల్క్ కూడా ఇంక్రీజ్ అవుతుంటుంది. ఇది చేయటం వల్ల ఆ జాయింట్స్ స్ట్రెంగ్తన్ అయ్యి మీకు అన్నెసరీగా పెయిన్ తగ్గిపోవడము. రెండోది ఏంటంటే మీకు ఇప్పుడు మనకి ఆపరేషన్లు అయిన తర్వాత ఆ కండరం స్ట్రెంగ్త్ రావడానికి దానికి డాక్టర్ గారు చెప్తుంటారు. కామన్గా మనం ఫిజియోథెరపీ దగ్గరికి వెళ్తుంటాం. ఇప్పుడు ఉదాహరణకి మీరు చూస్తే ఇట్లా ఇప్పుడు ఎల్బో ఉంది, మీరు ఇట్లా కూర్చొని ఇదే ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ఒక్కొక్క కిలో ఇంక్రీజ్ చేస్తూ ఉంటారు. అట్లా ఇప్పుడు పైకి 10 లెక్క పెట్టి వదలటం అట్లా ఒకటి. దాని తర్వాత ఇది చూడండి, ఇది ట్రైసెప్స్ అంటాం. ఇది పైకి ఎత్తటం 10 లెక్క పెట్టి వదలటం అట్లా. సో ఇది చెయ్యి. దాని తర్వాత భుజం ఏంటంటే ముందుకి పైకి, అది కూడా పైకి ఎత్తటం, మొత్తం 10 లెక్క పెట్టడం వదలటం అట్లా 10 సార్లు. తర్వాత సైడ్కి 10 లెక్క పెట్టడం వదలటం అట్లా. దాని తర్వాత వెనక్కి అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సైడ్కి. ఇట్లా 4 డైరెక్షన్స్ వస్తున్నాయి. ఈ చేసుకోవచ్చు. దాని తర్వాత అదే వెయిట్స్ తీసేసి మీరు మళ్ళీ ఇప్పుడు చూస్తే ఇది తర్వాత కావాలంటే కాలు చుట్టూ కట్టుకుంటారు. కట్టుకొని మీరు ఏంటంటే వెయిట్స్ మళ్ళీ ఫస్ట్ నుంచి 1 కిలో 2 కిలోలు అట్లా స్టార్ట్ చేయండి. దాని తర్వాత మీ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అయ్యి పెయిన్ ఎక్కువ లేదు అన్నప్పుడు ఏంటంటే అప్పుడు మీరు దాన్ని వెయిట్స్ ఇంక్రీజ్ చేసుకుంటా ఉంటే ఇప్పుడు 5 kilos చేశారు, కంఫర్టబుల్ ఉంది, దానికి కావాలంటే ఇంక్రీజ్ చేయొచ్చు. ఇప్పుడు కాలు పైకి ఎత్తి 10 లెక్క పెట్టడం వదలటం 10 సార్లు అట్లా చేయటము. దాని తర్వాత అదే వెయిట్ నుంచొని మనం వెనక్కి చేస్తాము. వెనక్కి చేస్తే వెనకాల హ్యామ్స్ట్రింగ్స్ అంటాము అది. తర్వాత తుంటి దగ్గరికి వస్తే ఇటు సైడ్ 10 లెక్క పెట్టి వదలటము అట్లా 10 సార్లు. దాని తర్వాత ముందుకి 10 లెక్క పెట్టి వదలటము, తర్వాత వెనక్కి. ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు ఒకటి చేస్తే సరిపోద్ది అని. కాదు, మెయిన్గా ఏంటంటే తుంటిలో 2 చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఒక కాలికి ఆపరేషన్ అయినా రెండో కాలికి కూడా చేయటం వల్ల అప్పుడు పెల్విస్ అనే బ్యాలెన్స్ ఉంటుంది అండ్ తుంటి కండరాలు గట్టిపడుతుంటాయి. సో ఇది మీరు కామన్గా చేయాల్సిన అడ్జస్టబుల్ వెయిట్ ఎక్సర్సైజెస్.